సముద్రంలో ప్రతికూల వాతావరణాలకి భారీ నౌకలు కూడా ఒడ్డుకు కొట్టుకొస్తాయనే విషయం మీలో ఎవరికైనా తెలుసా? అలా వచ్చి ఒడ్డుకు కొట్టుకొచ్చినటువంటి ఒక నౌక సుమారు 4 ఏళ్లుగా విశాఖ తీరంలోనూ ఉండిపోయిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేను చూపిస్తున్నాను. దాదాపుగా 2020 అక్టోబర్ 13వ తేదీన సముద్రంలోని ప్రతికూల వాతావరణం ఏర్పడి అల్పపీడనం కారణంగా భారీ గాలులు, భారీ వర్షానికి ఓ భారీ కార్గో నౌక లంగర్లు తెంపుకొని ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఆ ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన నౌక ఎప్పటికీ కూడా బయటికి తిరిగి మళ్ళీ సముద్రంలో తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఎవరికి సాధ్యం కాలేదు. అలా వచ్చిందే ఇప్పుడు తెన్నేటి పార్క్ వద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. బంగ్లాదేశ్కు చెందినటువంటి ఎంవి మా నౌక తీరాన్ని కొట్టుకొచ్చే సమయానికి ఇది ఉన్నటువంటి స్థానం ఈ కొండల పక్కన, రాళ్ళు పక్కనకు చేరుకుని జరిగింది. ఆ తర్వాత దాదాపు ఈ 4 ఏళ్లలోని వచ్చిన భారీ వర్షాలకి, తుఫాన్లకి ఆ అడపదడప దాని ప్లేస్ స్థానాలు మార్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు చివరికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి కొండవారికి తీసుకొచ్చి ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మార్చాలని చెప్పేసి ఇప్పటికే భావించడం జరిగింది. విశాఖకు చెందినటువంటి గిల్ మెరైన్ సంస్థ దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ తోటి ఒక MOU కూడా కుదుర్చుకుంది. సీషోర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్గా దీన్ని ఇక్కడ మార్చాలని చెప్పేసి భావించి ఇప్పటికే దీని మీద కొన్ని కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రతి నెల కూడా దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు కూడా జరుగుతుంది మెయింటెనెన్స్కి. అదేవిధంగా ఇప్పటివరకు 4 ఏళ్ళ దాదాపు 7 కోట్లు పైగా కూడా నిధులు దీనికి వెచ్చించడం జరిగింది. త్వరలో కనుక ఈ పనులన్నీ కూడా పూర్తయితే మాత్రం పర్యాటకులకి, సందర్శకులకి అందుబాటులో తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా అప్పటికీ కూడా దీన్ని మొత్తం మరమ్మతు పనులను ఉంది. లోపలంతా కూడా పూర్తిగా ఉన్నటువంటి కార్గోని మొత్తం ఈ పెట్రోల్ అంతా ఖాళీ చేసి ఇప్పుడు దీన్ని మొత్తం లోపల రెస్టారెంట్గా దీన్ని మొత్తం తీర్చడం జరుగుతుంది. ఇది ఒడ్డుకు కొట్టుకొచ్చే సమయానికి 3000 టన్నుల బరువుతోటి కార్గోతో ఇది వచ్చింది. అప్పుడు ఆ సమయంలో దీన్ని మళ్ళీ తిరిగి సముద్రంలో తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ సాధ్యం కాలేదు. దీంతో చివరికి దీనికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మొత్తం దీన్ని ఇంకా వదిలేక తప్పదని చెప్పి భావించి దీన్ని వదిలేయడం జరిగింది. ఆ తర్వాత ఇందులో కార్గోని, విలువైన మెషినరీని, అలాగే పెట్రోల్ని, ఫ్యూల్ అంతా కూడా మొత్తం ఖాళీ చేసి దీన్ని ఇలా వదిలేశారు. తర్వాత విశాఖకు చెందినటువంటి గిల్ మెరైన్ సంస్థ దీన్ని అంటే టూరిజంగా దీన్ని డెవలప్ చేద్దాం, ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్గా, అలాగే బార్ అండ్ రెస్టారెంట్గా దీన్ని తీద్దాం ఒక ఐడియాతోటి దీన్ని MOU కుదుర్చుకుంది. టూరిజం డెవలప్మెంట్ నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అటవీ శాఖ. ఎందుకంటే ఈ కొండ, ఈ తెన్నేటి పార్క్ ప్రాంతం అంతా కూడా అటవీ శాఖ పరిధిలో ఉంది. దీనికి ఇక్కడ ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్కి రావాలంటే ఒక ముఖ్యమైన రోడ్డు వేయాలి. దానికి రోడ్డుకి కావాల్సిన అనుమతులు అటవీ శాఖ ఇవ్వాలి. అటవీ శాఖ అనుమతులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఇవ్వాల్సింది ఏంటంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ వల్ల ఆ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఆ అనుమతులు ఇంకా రాని కారణంగా ప్రస్తుతం ఇంకా ఇది రెస్టారెంట్గా పూర్తిగా మార్చడం జరగలేదు. త్వరలో అనుమతులు కూడా వస్తాయని చెప్పేసి సంస్థ ఎదురు చూడటం జరుగుతుంది. తీరానికే 4 సంవత్సరాల నుంచి పరిమితమైన ఈ నౌక ఫ్లోటింగ్ రెస్టారెంట్గా ఎప్పుడు మారుతుందో ఎవరో చెప్పలేకపోతారు. కానీ ఈ లోపు మాత్రం ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్గా మాత్రం మారిపోయింది. విశాఖ బీచ్లో ఉన్నటువంటి ముఖ్యమైన బీచ్ ఒకటి తెన్నేటి పార్క్. ఎత్తైన కొండపై నుంచి కిందన కాళ్ళు అడుగున బీచ్, సముద్రం కనిపించే ఒక బీచ్ స్పాట్ మాత్రం నిజంగా పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒడ్డున ఉన్నటువంటి ఈ షిప్ కూడా మరింత ఆకర్షణగా మారింది. దీంతో ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా సెల్ఫీలు, ఫోటోలతోటే మొత్తం సందడిగా ఈ ప్రదేశాన్ని అంతా కూడా మార్చేయడం జరిగింది. త్వరలో దీన్ని మాత్రం ఒక రెస్టారెంట్గా చూడబోతున్నారని చెప్పి మాత్రం ప్రజలందరికీ కూడా ఒక అర్థమవుతున్న విషయం. కానీ అది ఎప్పుడన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు.